వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారిని మిల్కాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యపరమైన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన వయస్సు పెరిగే కొద్దీ పలు రకాల ఆరోగ్య సమస్యలు సీనియర్ సిటిజన్స్కు వేధిస్తాయన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దన్నారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. అనంతరం కార్యక్రమానికి అతిథులతో పాటుగా వైద్యులు సాల్వాలతో సత్కరించారు. एक्सपोज కాకుండా ఉండడమే బెస్ట్ సార్. కామన్ ప్రాబ్లం మీ యొక్క కామన్ ప్రాబ్లమ్స్ ఇంతవరకు అంటే మొట్టమొదటిసారిగా ఆ భగవంతుని గుడికి వెళ్ళేసి 100 తర్వాత 60-70 దాటిన తర్వాత ఏదైతే అనారోగ్య బారిన పడుతున్నామో మనల్ని కాపాడడానికి మన డైరెక్ట్ మన కుటుంబ సభ్యులతో హాయిగా Thank you. Sir, please go. వాస్తవంగా ఈ ఏజ్లో రిటైర్ తర్వాత మన కొన్ని ప్రాబ్లమ్స్ నేను కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ వెళ్తూ ఉంటాను. బేసిక్గా నిత్య గైడెన్స్ ఏంటంటే ఈ ఏజ్లో వచ్చే మనకు బీపీ, షుగర్, సమ్టైమ్ ఆల్జీమర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ వయసులోనే నాకు 54, ఈ వయసులో కొన్ని విషయాలు పొద్దున అనేది అనుకుంటాము, సాయంత్రం మర్చిపోతాం. యూజువల్గా స్ట్రెస్ కావచ్చు, వర్క్ లోడ్ ఎక్కువ కావచ్చు. సో దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. చాలామంది ఈ వయసులో మీరు రిటైర్ అయిన తర్వాత మన ఫ్యామిలీ వెల్ సెటిల్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ సమ్ టైమ్ అనుకోకుండా కొన్నిసార్లు మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సొసైటీలో న్యాచురల్ వాంటెడ్గా అన్వాంటెడ్లో నామింగ్లో అన్వాంటెడ్లో మనం ఫేస్ చేస్తాం కనుక దయచేసి మీరు మన రిమ్స్కి మీ ఓరియంటెడ్ చేసే ప్రోగ్రామ్ వచ్చారో మా డాక్టర్ చెప్పిన తూచ తప్ప కూడా పాటించండి. యూజువల్గా మెయిన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మేజర్ వచ్చేది మనకు డయాబెటీస్ అండ్ హైపర్టెన్షనే. స్ట్రెస్ వల్ల యూజువల్గా ఈ ఏజ్లో కామన్ వచ్చేది వైద్యక కొన్ని డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు సపోజ్ డెలివరీ డిపార్ట్మెంట్ ఉంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. మరి నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సార్, హెల్త్ ఎట్లా ఏజ్ గ్రో అవుతా ఉంటే హెల్త్ స్టార్ట్ డిటీరియరేటింగ్, కానీ అందరూ కూడా చాలా కాషియస్గా ఉంటున్నారు. ఒక 50 ఏజ్ కూడా ప్లెజెంట్గా ఉంచుకోవడం, సౌండ్ స్లీప్ అనేది ఒకటి కంప్లీట్లీ అసోసియేటెడ్, మన హెల్త్ అసోసియేటెడ్ ఉన్నది. మేజర్ పాయింట్ ఏంటంటే సార్, మనం సరిగ్గా నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోయినప్పుడే మీరు మీ నెక్స్ట్ యాక్టివిటీ, డే యాక్టివిటీ అనేది మీకు అన్ని హెల్త్ కూడా రిలేటెడ్గా మీరు హెల్తీగా ఉండడానికి అది వన్ ఆఫ్ ద మంత్ర అనుకోండి సార్. కాబట్టి అందరూ కూడా మంచి స్లీప్